2000 సంవత్సరంలో ఇక్కడ బదిలీల కోసం దాదాపు వారికి విద్య చాలా అవసరం స్థిరపడ్డాం కాబట్టి అలా కొన్ని చట్టాల పట్ల చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి, ఆర్టికల్ 46 గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఉచిత విద్య ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి, అదేవిధంగా ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1919 గురించి, అదేవిధంగా RPWD యాక్ట్ 2016 గురించి, వాళ్ళ హక్కుల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైతే థీమ్ ఉందో యాంప్లిఫైయింగ్ లీడర్షిప్ అనేది హెల్త్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క రైట్స్ విషయంలో కానీ వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళ గురించి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళు భాగస్వాములు అవ్వాలనే విషయాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి వివరించడం జరిగింది. అన్ని ప్రైవేట్ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో కూడా సమాన స్థాయిలో వీళ్ళకు కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సమాన స్థాయిలో అడ్మిషన్స్ ఉండాలనే విషయాన్ని వాళ్ళు వివరించడం జరిగింది.